ఆశ్చర్యంగా ఉంది. ఏమిటిది భద్రయ్య, నువ్వు ఒక్కడివే వచ్చావా? అవునండి. చక్కగా దర్జాగా ఆడపిల్లి వారితో కలిసి వస్తావేమో అనుకున్నా. ఈ ఇంటి ఉప్పు తింటూ బతికే నేను వాళ్ళతో కలిసి రావటం న్యాయమంటారా? ఇదే వాళ్ళ దగ్గర కూడా చెప్పుంటాడు. నేను అలాంటి వాళ్ళని అమ్మగారు అనుకుంటున్నారు కదా. 300 పెళ్లిళ్ళు చేశానండి, కానీ మన రాజా పెళ్ళిందు చూశారు. బ్రహ్మాండంగా జరిపిస్తే గానీ నాకు జీవితంలో తృప్తి ఉండదు. ఒకటో రకం కుటుంబం, ఒకటో రకం పద్ధతులు, ఒకటో రకం ముద్దుల కుమారుడు. ఒకటి నువ్వు గుర్తుంచుకో, పెద్ద కట్నం లేకున్నా సరే పిల్ల చక్కగా ఉండాలి. మా అబ్బాయి కీడు జోడు ముచ్చటగా ఉండాలి. ఉందండి, అంతులేని ఆస్తి ఉంది. తాతల నాటి ధాన్యం మిల్లుంది. రబ్బర్ ఎస్టేట్ రంగనాథం గారి 2వ పెళ్లికి 2వ కూతురండి. మీకు అన్ని విధాలా తగిన సంబంధమేనండి. సర్లే, వాళ్ళు ఎప్పుడు వస్తామని చెప్పారు? మధ్యాహ్నం లోపుగానే వచ్చేస్తారు. భోజనాన్ని ఇక్కడే చేస్తారు. పెళ్లి పెద్దలు అప్పుడే వస్తారని చెప్పావు, ఇంతవరకు రాలేదేమిటి? ఒక పెద్ద మనిషి తరహా అంటూ లేదా వాళ్ళకి? మధ్యాహ్నం లోపుగా వచ్చేస్తామని చెప్పారు. మధ్యాహ్నం లోపుగా వస్తామని చెప్పారులే. ఏర్రా వాళ్ళు, నువ్వు తెచ్చిన 3వ సంబంధం కూడా ముక్కలైపోయింది. ఈ విషయం ఆ కాంతాకి తెలిస్తే మా పొరవ బజారు పాలైపోతుంది. బాబు గారు, కారులో వస్తున్న పెళ్లి వారు ఆపద పాలయ్యారు. బాబు గారు, వాళ్ళ కారును మరొక కారు ఢీ కొట్టింది. వాళ్ళు వెనక్కిపోయారండి. అపశకునం అండి. మీరేం బాధపడదు. మన రాజా పెళ్లి జరిపించే వరకు నేను నిద్రపోను. అందాల తారా ఆనందధారా అజ్ఞాత సుందరి స్వాగతము. అందాల ధారా ఆనందధార అజ్ఞాత సుందరి స్వాగతము. అజ్ఞాత సుందరి స్వాగతము. ఊహా జగతి స్వప్నాలన్నీ ఈ దేవ కన్యకే అంకితము. ఈ దేవ కన్యకే అంకితము. నీదే ఊరు ఎందుంటావు, నీతో పొందు నాకే విందు. నీదే ఊరు ఎందుంటావు, నీతో పొందు నాకే విందు. అందాల తారా ఆనందధార అజ్ఞాత సుందరి స్వాగతము. అజ్ఞాత సుందరి స్వాగతము. శృంగారవల్లివో సిరిగల మల్లెవో శృంగారవల్లివో నవరాగమాలవోలే నవరాగమాలవోలే నాలో కొలు
కొలువున్నది నీదు రూపం, నాలో కొలువున్నది నీదు రూపం. ఈ ప్రణయాలాపనకు అదే మంత్రం. అందాల తారా ఆనందధార అజ్ఞాత సుందరి స్వాగతము, అజ్ఞాత సుందరి స్వాగతము. వెన్నెల పూలే ప్రేయసి నవ్వులే, వెన్నెల పూలే నన్ను మై మరపించలే, నన్ను మై మరపించలే. సరసన నీవుంటే జగమే స్వర్గం, సరసన నీవుంటే జగమే స్వర్గం. నా జంటకు రాకుంటే బ్రతుకే వ్యర్థం. అందాల తారా ఆనందధార అజ్ఞాత సుందరి స్వాగతము, అజ్ఞాత సుందరి స్వాగతము. ఊహా జగతి స్వప్నాలన్నీ ఈ దేవ కన్యకే అంకితము, ఈ దేవ కన్యకే అంకితము. ఓం క్రీం క్లీం వేపాలస్య మహానైవేద్యం సమర్పయామి. ఓం క్రీం క్లీం స్వాహ. నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇది కొనుగుడు కాదు మంత్రం గుణిస్తున్నాను అని. అయ్యా మరో సంగతి, మీ చిరాకులు మంత్రవాదుల దగ్గర పెట్టుకో. మా కుటుంబం అంతా మంత్రవాదులండి, అఖండ శక్తి సంపన్నులు. వినే ఉంటారు చెరువొట్టు సూరయ్యని. ఎవరా బడుతాయి? నా తండ్రండి, పేరు పొందిన మంత్రవాదు అనుకోండి. కాజా గారికి తెలుసు. ఒక మాట శుక్రవారం నాడు అర్ధరాత్రి ఎక్కడికో మా నాన్న వెళుతున్నప్పుడు ఎదురైంది ఓ దయ్యం. అమ్మ కోసం వచ్చిందట. ఓ, ఆమెకు బంధువై ఉండొచ్చు. కాదు కాదు, ఆడపిల్లల రక్తం అంటే ఇష్టం. మగాళ్ళు దొరికినా వదలదండి. నాన్నను చూసి నిల్చుంది. దయ్యం పెరిగి పెరిగి పెద్దదయ్యింది. నెమ్మదిగా నాన్నను సరుకు తోటకి తీసుకెళ్ళింది. వెంటనే నాన్న మంత్రం ఉచ్చరిస్తూ కత్తి చూశాడు. దయ్యం దాంతో హరిపోయింది. ఎందుకని? కత్తి అంటే భయమండి. వెంటనే సరుకు చెట్టు ఎక్కింది. నాన్న వదులుతాడా? తను ఎక్కాడు. మంత్రం చదివి కత్తెత్తి ఒకే వేటేశాడు. దెబ్బకు పడిపోయింది. దెయ్యం వచ్చిందా? కాదు, నాన్న. ఆ వ్యధోదయ్యాన్ని చూడంగానే దడుచుకుని చచ్చిపోయాడు. చెరువు గట్టును చచ్చిపోయాడు కదండి, అందుకని చెరువు గట్టు సూరయ్య అని పిలిచేవాడు. అరే శంభు, ఇవాళ కూడా శుక్రవారమేరా, నేను కొంచెం ప్రశాంతంగా నిద్రపోతాను. అయ్యో వెంటనే వెళ్ళు. అయ్యా నేను ఒక అశ్వారూఢ మంత్రం చెప్పించను. అశ్వం వద్దు, మంత్రం వద్దు. నువ్వు అక్కడి నుంచి వెళ్ళరా ముందు. అనుభవిస్తే గానీ నీకు తెలియదు. చూడరా సతీష్, ఎలా ఉందిరా? బ్యూటిఫుల్, అందాల సుందరి, దివి నుంచి భూకి దిగిన అప్సరసలా ఉందిరా. Please subscribe for more videos.